నువ్వు మీవేనా ఇవియా గొర్రెలు అన్నీనా? నేను అంగల్ సంతకు వస్తానంట, మీరు చూసింటారు ఎప్పుడైనా? మీరు అంగల్ సంతకి వేసుకుంటారా ఎప్పుడు? బేరగాళ్ళకి ఇచ్చేస్తారా మీరు డైరెక్ట్? మా దంగల్లో ఆయన పొట్టేళ్ళు ఉండే ఆయనవ్యా, ఆయన తెలుసా మీకు? ఆయన పేరు అని తెలియదు. ఆయన వీడియో తీద్దామని వస్తే పొట్టేళ్ళు ఉంటాయి ఆయన దగ్గర. అమ్మిచ్చేకి ఎవరైనా మనకి ఫోన్ చేస్తా అంటారు, అట్లా మాట్లాడిచ్చేకి ఆయనకి తీసే. నువ్వు చెప్తే నువ్వు మాట్లాడదామని నీకు ఇప్పుడే స్టార్ట్. ఎన్ని 2 పొట్టేళ్ళు ఉన్నాయా? పెద్ద పొట్టేళ్ళు. ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయా? 30 గొర్రెలు ఉన్నాయి. 33 పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయా? ఓకే ఓకే. ఎన్ని నెలలు? 1 నెల 2 నెలలువా? పాలు తాగేటివా? ఇంకొక నెల 2 నెలలు అయితే ఇస్తావా మళ్ళా? పెద్దగా మళ్ళా ఎన్ని ఇప్పుడు పిల్లలు ఎన్ని ఉన్నాయి? గొర్రెలు ఎన్ని ఉన్నాయి చెప్పు? 33 గొర్రెలు 34 పిల్లలు. ఓకే ఓకే. 34 పిల్లలు ఉన్నాయి, 33 గొర్రెలు ఉన్నాయి. పిల్లలు ఒకటి మగది ఒకటి ఆడదా? అవి అర్థం ఇవి అర్థం. 15 ఇవి 15 ఉన్నాయి. 15 ఆడవి 15 మగవి ఉన్నాయి. 2 పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఆడ ఒక పొట్టేళ్ళ పిల్ల ఉందా? దేవుడికి పెట్టినారా? సీటం జాతరకా? అవి మీవేనా? తెలియదు. ఓకే ఓకే. ఇది అడ్రస్ నాకు తెలుసు. ఇది కూడా ఒక అడ్డం చూడండి. ఇడైతే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఒక మంది ఉంది. ఈ మంది ఇది ఒకటి, ఇంకొకటి కూడా ఈడే ఉంది అని చూపిస్తుంది కూడా. వెళ్ళిపోయాను కట్టేసి. చూసుకోండి ఒకసారి. దీంట్లో 30 అంటే 15 ఇవి 15 ఉన్నాయి. రేట్ అడగలేదే వెళ్ళిపోయాను. సర్లే మాట్లాడదాంలే, చూద్దాం. కొన్ని అమ్మేటివి ఉన్నాయి, కొన్ని అమ్మేటివి లేవన్నా. ఆడ ఒకటి ఉన్నాయి. జస్ట్ నేను ఇట్లే పోతాను. ఇటు రోడ్డు ఇటు ఉంది. ఆ రోడ్డు పల్లిలో, నేను ఊర్లో నుంచి వెళ్ళిపోయేదానికి రోడ్డు అది. బండి బీగాలు కూడా జోబులోనే ఉన్నాయి. ఈడ కొన్ని ఉన్నాయి, గొర్రెలే ఉన్నాయి. చూద్దామా? ఇటు కూడా ఉన్నాయి కొన్ని. ఈడ కొన్ని గొర్రెలు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. సాయంత్రం 6 అయితే అన్నీ వచ్చేస్తాయి ఇంట్లోకి. నిజమే. ఈడ ఉన్నాయి చూసుకోండి. దీంట్లో గొర్రెలు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి, అన్నీ మిక్స్ ఉన్నాయి. మేకలు ఉన్నాయి, అన్నీ మిక్స్. ఎన్ని ఉన్నాయి ఏం కథ? నేను అడుగుతాము. ఎవరు ఉంటాడు? ఎవరు లేరు. ఆయన కట్టేసి వెళ్ళిపోయా. ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడైతే 1 2 3 4 5 ఉన్నాయి మేకలు. 5 6 7 ఉన్నాయి. ఆడ ఉన్నాయి కొన్ని కనిపిస్తున్నాయా? ఈ పల్లెల్లో నేను మాట్లాడి మీకు పట్టిస్తా. కుక్క ఒకటి తెచ్చింది. కుక్కతో కుక్క ఒకటి అరస్తాండి అన్నీ వచ్చేస్తాయా? కుక్కలతో పోయింది ఆయన నాకు. ఒకసారి కడిచేయండి. ఈ స్వెటర్ ఆడేసేసి వస్తా కాల్సింటే. వచ్చినా వచ్చేస్తారమ్మా. ఈడున్నాయి. మాట్లాడదాం. ఆయన ఉన్నాడు. నా గొర్రెలు ఇవన్నీ ఇవేనా గొర్రెలు? ఎన్ని ఉన్నాయనా? 50 గొర్రెలేనా అన్నీయా? పొట్టేళ్ళ పిల్లలు ఏమైనా ఉన్నాయా? అన్ని గొర్రెలే. ఎంత ఒకటి? 1 సంవత్సరం ఉన్నాయానా? 1 సంవత్సరం ఉన్నాయా? మీరు అంగళ్ళ సంతకు వస్తారు ఎప్పుడైనా? ఇంకా బేరగాలు ఇచ్చేస్తారా? సంతలకి మీరేం రారైతే? అన్నీ మీవేనా ఇవ్యా? 50 ఉన్నాయి గొర్రెలు. అన్ని గొర్రెలే. పిల్లలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఎన్ని ఉన్నాయినా? 10 వరకు. పొట్టేళ్ళ పిల్లలు అన్నీ మీరు వాళ్ళు మందగా ఇచ్చేస్తారు వచ్చేసారు అమ్మాలనుకుంటే. గొర్రెలు ఎంత కమ్ముతారు జత? గోళ్ళు అమ్మితే గొర్రెలు అమ్మితే గొర్రెలు అప్పుడు అమ్మిందా? ఇప్పుడు గొర్రెలేమే రేట్లు అంతకుముందు బాగా 30 దాకా అమ్మినాయి జత. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి తెలియదు రేటు మార్కెట్. మీరు మామూలుగా బేరగాలకి ఎట్లా ఇస్తారు?
మేము భార్యగారికి గొర్రెలు అయితే ఇప్పుడు అమ్మిందా పొటేలు గుద్దికి ఎన్ని రోజులు మేపుతారు ఇంక ఇవి అమ్మకపోతే? మేపుతానే ఉంటాం ఇవి. ఎన్ని సంవత్సరాలు అట్లా పిల్లలు చేస్తే పిల్లలు అమ్ముతా అంటారా? పెద్దవైతే ఇవి అమ్మరు. వాళ్ళు అమ్మితేనా 30,000 అని చెప్పినారు జత. 20 ఎంతకు అమ్ముతారు వాళ్ళు అమ్మితే జత? జత అది చెప్తాను కదా, రేటు గుద్దికి గురి గుద్దికి రేటు 50 ఉన్నా డిఫరెంట్ అట్లా. నేను ఇవి సంతలు అన్నీ తిరుగుతా ఉండా, ఒకటి కానీ కాదు, అంగళ్ళు, పీలేరు, కదిరి అన్నీ తిరిగిన సంతలో. ఈ సంతలు తిరిగేటప్పుడు ఆడ పెడతా ఉంటా కదా, ఎవరైనా రైతులు ఉంటే తెలిసింటే మాట్లాడి అని నాకు నెంబర్ ఉంది, ఫోన్ చేస్తా అంటారు. అందుకని పల్లెల్లోకే పోదాము, రైతులు దొరుకుతారు కదా అని అట్లా వస్తే. ఇప్పుడు ఆడ ఒక ఆయన 42 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. ఆయన మీకు తెలిసే మా ఊరే ఆయన పేరు నాకు తెలియలా, ఆయన పేరు తెలియదు, నెంబర్ అవుతుంది. ఆయనతో ఇప్పుడు మాట్లాడి తీసుకొని వస్తే ఆయన 24,000 అట్లా చెప్పే జత పొట్టేలు పిల్లలు, 8 నెలల పిల్లలు మేపుతాడు. అట్లే పోతా అంటే ఏమో నాకు అనిపిస్తాయి, ఇంకా పోతా తీసుకొని పోదాంలే అని అట్లా ఆపితే మీకు అనిపించారు చూస్తూ ఉండ. అన్ని గొర్రెలేవి. ఎన్ని ఈతలు అయినాయి ఒకటి ఇవి? ముదురు గొర్రెలే ఇంక అయితే ఇవి. ఎన్ని కిలోలు పడుతుందా? 8 కిలోలు పడుతుంది ఒకటి ఇది? 15 కిలోలు మటన్. లైవ్ అయితే 20 పైన, 25-30 పడుతుంది. అవునవునులే. మీది ఈ పల్లెనా? సీటంకి తిరునాళ్ళకి వేసుకొని పోతారా? సీటం తిరునాళ్ళకు పోతారా? పొట్టేలు పిల్లలు ఉండేస్తారా తిరునాళ్ళకి ఎవరికైనా కావాలంటే? లేదు, మాకు అక్కడ పోము. ఎవరైనా వస్తే అన్న 10 కేజీల పిల్లలు పాడు ఉంటే ఇస్తారండి. 50 కాళ్ళ పొట్టేలు పిల్లలు అయితే బెస్ట్. అందుకని వేరే వాళ్ళు అడుగుతాంటారు. పొట్టేలు లేవు. పొట్టేలు లేవు. గొర్రెలు అయితే ఉన్నాయా? గొర్రెలు కూడా లేవు. అవి 30 అట్లా. ఇప్పుడు మిగతా ఉండేటివన్నీ పెద్దవా ఇవి? పిల్లలు లేవు అన్నీ దాచుకున్నారు. డైలీ 10 గంటలకు వచ్చేస్తారా? 11కి వస్తారా మేపేకి? టైం బట్టి వస్తూ ఉంటాం. మీరు ఒకరేనా 50కి ఇవి? ఉంటాయి 3-4 మందులు ఉంటాయి. ఏడున్నాయి అవి? రేట్ అక్కడికి ఉంటాయి. వేరే వాళ్ళు మీ సొంతమా ఇవన్నీ? ఇవన్నీ మా సొంతం. ఎన్ని లక్షలనా ఇది మొత్తం సరుకు? 50 అంటే ఒక 10 లక్షలు ఉంటుందా? అది మెయింటెనెన్స్. ఒక ఆయన మేపేస్తాడు చూడండి. ఆడుగు పొట్టేలు ఉందా? ఆడుగు పొట్టేలు ఉందా? బక్రీద్కి పొట్టేలు పెద్దవి అంటే కావాలని అడిగినారు. ఎంత కమ్ముతారు అది పొట్టేలు? ఇప్పుడు పొట్టేలు రేట్ ఎక్కువ కదా, ఇప్పుడు 25 పైన పోతా ఉంటాయి. 25 25-30 దాకా పోతాయి. అది గొర్రెల పైన పొట్టేలు అంటే రేట్ ఉంటుందిలే. ఈరోజు కదిరి సంతకు పోయింటే నేను చూసేవన్నీ పొట్టేలువే, నేను తిరిగే తీసేటివన్నీ పొట్టేలువే. 29,000 జత ఉంది. 29 అంటే ఎంత పడదు? 14,228 పర్వాలేదు, ఒక రకంగా ఉన్నాయి. ఒక 20 కేజీల వరకు పడుతుంది మటన్. ఈరోజు నేను కదిరి సంతకు పోయింటే అటు చూసుకొని వస్తే పొద్దున్నే 7 గంటలకు పోయి 10 గంటల వరకు చూసుకొని వచ్చేస్తే సంతలో అన్నీ తిరుక్కొని చూసుకొని మాట్లాడుకొని అన్నీ వచ్చినా. నేను కాలేజీలో ఎగ్జామ్ ఉంటే రాసేసి ఈడ ఆయన పొట్టేలు పిల్లలు ఉన్నాయంటే టైం దొరికేసరికి ఇట్లా వస్తాయా వెళ్ళిపోతాండి. ఆడని గొర్రెలు ఇప్పుడు ఇంటికి పోతాంటాయి కదా, చూద్దాంలే అని ఆపినా. మీకు అనిపించేసరికి ఈడ వచ్చి ఇట్లా. మీ పేరునా? నా పేరా అశోక. ఇక్కడ కొన్ని కనిపించా, అవి కూడా చూద్దామని వెళ్తా ఉన్నా. మరి ఎక్కువ అయితే లేవు, ఒక 10 ఏమో ఉన్నట్లున్నాయి. పొట్టేలు పిల్లలు, గొర్రె పిల్లలు కూడా అయితే నాకు. వెదర్ ఎంత బాగుంది చూడండి. పల్లెల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంది వెదరు. అబ్బా నైస్, బ్యూటిఫుల్. అయ్యో పోతుంది. అబ్బా ఆవులు కూడా మీవేనా? ఎన్నున్నాయన పొట్టేళ్ళు? అవ్యా ఎన్నున్నాయ్యా? 6. ఇవి అమ్మేకా లేకంటే అట్లా అమ్మేసేదే? ఇన్ని 6 ఉన్నాయి పొట్టేల్లో. ఎంత వయసు ఇవి? 8 నెలలు 9 నెలలు. ఎట్లా చెప్తారు జత అమ్మితే?
26,000 13,000తో ఒకటి. బాగా వెయిట్ కూడా బాగుండాయా? చూద్దాం. ఆ పోతున్నా అది ఎంత చెప్తారు? బక్రీద్కి మంచి రేటు, 1,00,000 పోతుంది. ఇది 60 నుంచి 1,00,000 ఉంటుంది చూడు. అది బాగుంది. ఇప్పుడే ఎంత బాగుందంటే ఇంక బక్రీద్కి భారీగా పోతుంది. అది బక్రీద్ పోతు, బక్రీద్ పోతు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. బక్రీద్ కానీ పెట్టినారు వీళ్ళు, సూపర్. ఇక్కడ మనకి 13,000కి ఈ పొట్టేలు వెళ్ళి చెప్తాడు, మనకు తెలీదు. ఆ కుక్కలతో భయం రా నాయన. 6 ఉన్నాయంట వీళ్ళ దగ్గర. ఈ పల్లి డీటెయిల్స్ అంతా నేను మీకు ఇస్తా. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఫోన్ చేయండి అంతే. ఓ పెద్ద పొట్టేలు పోతాంటే వెనకాల 3, 2, 5 చిన్న పొట్టేలు, ఓ పిల్ల పొట్టేలు. ఎంతైనా ఉన్నాయన ఇంకా మీ దగ్గర? టా టకర్ 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 టా టకర్ టకర్ టా. దగ్గరలో మజీద్ లేకంటే అజా ఇచ్చిండ్రు. ఈ టైంకి అజా ఇస్తారు. జాతరకి తిరునాళ్ళకి వెళ్ళిపోతాలే. 12:30 తమ్మేసినారా? వచ్చి ఇడిగే ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా కావాలంటే. 12:30కి ఇచ్చేసినారు ఒకటి అయితే. ఆ పెద్ద పొట్టేలు జాతరకా పెట్టినారా? అసి ముదివేడు జాతరకా? ఎప్పుడు నా ముదివేడు జాతర? 4వ నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో వస్తుంది. కొట్టేస్తారా ఆ రోజు అయితే? అదే ఊరంతానా మళ్ళా? లేకంటే మీ ఇంట్లోనేనా? ఇంట్లోకి ఎంతమందికి సరిపోతుంది అది? బంధువులు చాలా వచ్చేస్తారు అంటే కనీసం కొట్టాలి. అదే 4 నెలలకి ఇంకా పెద్దగా అయిపోతుందా? ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంటుంది? అది 25 కిలోలు ఉండదు. ఆ పండగకి 30-35 అయిపోతుందా? పెద్ద పొట్టేలు అయిపోతుంది మళ్ళీ అది. అంత పెద్ద పొట్టేలు ఒకటేసారి కొట్టేస్తారా? పెద్ద చాక అది. ఎవరు మీరే కొడతారా? పిల్ల ఇంట్లో వాళ్ళు కొడుకులు అట్లా? ఆవు మీదేనా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 6 లీటర్లు. దూడ అమ్మేసినారా? ఉండదా? అవి కూడా మీవేనా? అవన్నీ ఆవులా? ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులా? 7. అన్ని పాలు ఇచ్చేటివే. ఎన్ని లీటర్లు ఇస్తాయి ఒకటే? నేను సంతలు తిరుగుతా ఉంటా. నువ్వు రమ్మేసినారా? ఈ ఊరేనా? అంగల్లేనా? నువ్వు రమ్మేసినారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయా? ఎంతకమ్మినారు నా జత? చెప్తే తప్పు కదా. నువ్వు తెల్ల పట్టుకుంటా. నేను గొర్రెలు పెడతా ఉండాలి. బాగుండదు. ఇదేం గొర్రెలు ఉన్నాయి కానీ వాళ్ళు తాగేసినాడు. మాట్లాడలేము ఆయనతో. ఆడిద్దరు ఉండారు, తాగేసినారు ఆయన. గొర్రెలు మా ఊర్లో మస్తుగా ఉన్నాయి. అంగల్లోనే కాదు, ఆ ఊరికి పోతే మస్తు దొరుకుతాయి. అన్నీ ఉన్నాయి గొర్రెలు. ఫుల్ తాగేసినాడు ఆయన. పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. ఆడాడ కొన్ని ఉన్నాయి. అంగల్లో సంత దగ్గరవే ఇవన్నీ. ఆడుండేటి వీడికి వేసుకొచ్చినాడు అంతే. సర్లే తాగేసిన వెళ్తాం. ఇవాళ ఊరికే మాట్లాడేది. వెళ్ళిపోదాం పని. जना बोलते हैं जना ऐसा तो क्या करते हैं कई चिक्के ज़्यादा पोटले सब बकरियाँ चाहिए गाड़ी लोगों की सलाह रही थी तो आई मेरे को नहीं वीडियोस बात करते चलो नेक्स्ट टाइम क्या है लोग ఈ గొర్రెలు ఉన్నాయి అంగల్లే కానీ తాగేసినాడు. ఎట్టంటే అట్లా 2000 అంటాడు. దళిద్రం అంట మాట్లాడలేకపోతే తాగేసిన ఉంది. ఏం మాట్లాడలేము. వెళ్ళిపోదాం పని. సంతలో వచ్చినప్పుడు చూద్దాం. 2 కొండల మధ్యలో 3 ఎంత బాగుందో చూడండి. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది.